ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనావసరం నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబును దేవుడు ఈ రీతిగా దీవించారు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యాకోబు జీవితంలో నెరవేర్చబడింది. ఆమేన్. ఈరోజు ఎక్కడి నుంచి ఈ దేవుని యొక్క దినాన్న దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో వాగ్దానాన్ని వింటున్నావో, నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ సంతానము భూమి మీద ఏమవుతుందట? విస్తరించబడి ఆశీర్వదించబడుతుంది. ఆమెన్. నీ బిడ్డల గురించి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీతో ప్రభు చెప్తున్నాడు. ఆయన నీ మనవి ఇంకా పూర్తవలేదు. ప్రభు నీతో చెప్తున్నాడు, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. వారికి ఆరోగ్యము, వారికి కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆమెన్. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య నీ బిడ్డల జీవితాలు ఉన్నా సరే, నీ జీవితం ఉన్నా సరే, నీ పరిస్థితులు ఉన్నా సరే, దేవుని వాగ్దానాన్ని నమ్మంతే. ఆనాడు యాకోబు జీవితంలో కూడా, పారిపోతున్న యాకోబు జీవితంలో ఏముంది ఆధారము? దేవుడే ఆధారము. ఆయన దేవుణ్ణి పట్టుకున్నాడు కాబట్టే ప్రతి చోట దేవుడు తోడుగా ఉండి మరలా సమృద్ధితో దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు యాకోబుని. నీ జీవితంలో కూడా అంతే. నాకు ఆధారము లేదనుకోకో, దేవుడే నీకు ఆధారము. ఆయన వాక్యమే నీకు ఆధారం. ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయి. యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు ఇలా వ్యాప్తి చెందుతావు, భూమి యొక్క వంశములన్నీ కూడా ఇదిగో నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడి అని చెప్పాడంటే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఎన్నికలో ఉన్నావు. నువ్వు బాధపడొద్దు. ఉన్న పరిస్థితులను బట్టి నీ భర్త ఇంకా మారు మనస్సు పొందలేదని, కుటుంబంలో ఆర్థికంగా చిదిగిపోయామని, ఏదైనా ఇబ్బందులు అలాగే ఉండిపోయిన నువ్వు బాధపడొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన వారు ఫలాన్ని పొందుకుంటారు. బద్ధకంగా ఉన్నవారు ఎన్నడూ కూడా ఆశీర్వాదాన్ని కనీసం చూడలేరు కూడా. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉండాలి. ఆమెన్. మీకోసం నేను సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని విన్నావో మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా, నా జీవితము కూడా ఒంటరి జీవితంగా ఉందయ్యా, నాతో మీరు మాట్లాడారు నాయన, మీకు వందనాలు. నన్ను, నా కుటుంబాన్ని మీరు దీవించండి. నన్ను, నా కుటుంబాన్ని, నా సమస్తాన్ని విస్తరింపజేయండి అయ్యా. నీ కొరకు నేను వాడబడతానయ్యా, సాక్షిగా నిలబడతాను ప్రభు అని దేవుని సన్నిధిలో ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన ముగియక మునిపే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.